సో హాయ్ ఎవ్రీవన్. సో మనకి మనం సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటున్నాం కదా! సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ మనకి జాబ్ వచ్చిందండి రీసెంట్‌గానే. సో మనము వి ఆర్ గోయింగ్ టు టేక్ హిస్ ఫీడ్‌బ్యాక్. తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? అండ్ తను ఎలా సక్సెస్ అయ్యాడు? సో ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయగలిగాడు? అండ్ తను ఫాలో అయిన టిప్స్ జాబ్ క్రాక్ చేయడానికి. లెట్ అస్ డిస్కస్ విత్ హిమ్. సో హాయ్ శ్రీను. హాయ్ సార్. Srinu, let's start with your initial introduction. మీ బ్యాక్గ్రౌండ్, బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అండ్ ఈ సిఆర్ఎం ఎలా చూస్ చేసుకున్నారు? మన కోర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? మన ఇన్స్టిట్యూట్. అండ్ మీరు జాబ్ క్రాక్ చేయడానికి ఫేస్ చేసిన స్ట్రగుల్స్, అలాగే మీరు ఇచ్చే సజెషన్స్ ఫర్ ద న్యూ పార్టిసిపెంట్స్ సక్సెస్ అవ్వడానికి. కెన్ యూ ప్లీజ్ షేర్? మ్, హలో షేక్ సార్. నా పేరు శ్రీను. యాక్చువల్గా నేను 2021లో పాస్ అవుట్ అయ్యాను. సో నాకు అరౌండ్ 4 years కెరీర్ గ్యాప్ ఉంది నాకు. నాన్ ఐటీలో కానీ ఐటీలో కానీ రెండిట్లోని ఏ ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని కొన్ని నా బీటెక్ అయ్యాక నేను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను, అది వర్కౌట్ అవ్వలేదు, దానివల్ల బాగా కెరీర్ గ్యాప్ వస్తుంది. ఓకే. ఉమ్, ఎలా అంటే ఉమ్, ఎలా అంటే నేను స్టార్టింగ్ లో అయినప్పుడేమో ర్యాండమ్ గా ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి నేను జంప్ అవుతుండేవాడిని. దానివల్ల కొంచెం కెరీర్ గ్యాప్ వచ్చేసింది. దట్ ఈస్ ఆ, లాక్ ఆఫ్ లైక్ మెంటర్ అవునవును. గైడెన్స్ మేబీ. అవును. యా. అదొకటైతే ఇంకోటి ఏంటంటే ఇదైతే నా పర్సనల్ రీజన్. ఎలా అంటే నేను వేరే వేరే వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకునేవాడిని, లైక్ స్టాక్ మార్కెట్ అని, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో. దానివల్ల కూడా నేను టైం దాని మీదకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ జాబ్ చేసే మూడ్లో కాకుండా అలాగే వెళ్ళిపోయింది. అలాగే నాకు 4 years కెరీర్ గా వస్తుంది. అయితే ఇంకా ఇంట్లో కూడా మెల్లగా ప్రెషర్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా ఇంకెప్పుడు చేస్తావు, ఇంకా ఏంటి ఇప్పుడు, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు, దగ్గరలో ఏదైనా చిన్న కంపెనీకి ఏమైనా పనికి వెళ్ళిపోతావు అన్నట్టు స్టార్ట్ అయింది. నేను థింక్ చేస్తున్నాను ఏంటంటే 2021లో నాతో పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ మాక్సిమం ఆ టైంలో కోవిడ్ టైం వల్ల హైరింగ్ బాగుండేది. చాలా మంది కొంచెం ఈజీగానే గెట్ అయిపోయారు ఈ పెద్ద పెద్ద కంపెనీలో, ఈ టీసీఎస్ కానీ విప్రో కానీ అలాంటి వాటిలోకి వెళ్ళిపోయారు. నేనేంటంటే అవన్నీ మిస్ చేసేసుకున్నాను. అవన్నీ మిస్ చేసుకొని మళ్ళీ నేను ట్రై చేశాను. ఈ మధ్య నేను మళ్ళీ సాఫ్ట్‌వేర్ లోకి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. అంటే కష్టమైపోయింది. కాల్స్ కూడా రావడం తగ్గిపోయాయి బాగా. సో ఇలాగా ఫేస్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు నేను థింక్ చేయడం మొదలెట్టాను. మేబీ లాస్ట్ ఇయరే నేను థింక్ చేయడం మొదలుపెట్టాను. అలాగెలా థింక్ చేసి ఇప్పుడు నేను బేగ జాబ్ తెచ్చుకోవాలి. ఏం చేయాలి? మళ్ళీ ఏదైనా కొత్తగా ఇప్పుడు నేను మళ్ళీ వెబ్ వెబ్ డెవలప్‌మెంట్ అది నేర్చుకోవడం అంటే నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే భయం, అంటే కాంపిటీషన్, ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. మనకన్నా స్కిల్‌ఫుల్ ఉన్న వాళ్ళు మళ్ళీ అది సాచురేషన్ మార్కెట్ అనుకునేవాడిని. జాబ్ కొట్టడం కష్టమేమో. ఏదైనా కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉండాలి, కొంచెం ఎక్కువ డిమాండ్ ఉండాలి. అలా ఏమైనా ఉన్నాయేమో అని నేను సెర్చ్ చేస్తాను. అలా ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నాను. అలాగే ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంటే మీకు యూట్యూబ్‌లో 'లక్కీ టెక్ జోన్' అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ 'లక్కీ టెక్ జోన్‌లో' నేను మాక్సిమం అన్ని వీడియోలు నేను చూస్తున్నాను. ఏంటి అలాగా, ఇలాగా. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే బూమింగ్ టెక్నాలజీస్ ఏంటి అంటే క్లౌడ్ ఇంజినీరింగ్ బూమింగ్‌లో ఉంది. అది ఉంది, ఇది ఉంది, అన్నీ చెక్ చేస్తుంటే నాకు మీ వీడియో కనిపించిందనమాట. ఈ వీడియో కనిపించింది. అయితే అప్పటికి కూడా నేను అంత నమ్మకంగా ఏం లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఉంటది కదా! మేబీ అది అంత నమ్మకంగా లేదు. ఒకవేళ పెట్టినా మెయిన్ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మార్కెట్‌లో మనం నేర్చుకుంటాం, వెళ్తాం. ఇప్పుడు జాబ్ 6 నెలలు నేర్చుకుంటాం, పెడతాం, కాల్స్ ఏం రావు. కరెక్ట్, కరెక్ట్. అది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే నేను ఇంతకు ముందు నేర్చుకున్న దాన్ని కూడా అదే ఫేస్ చేశాను. ఒకటి నేర్చుకొని 1 ఇయర్ కాల్స్ నుంచి వెయిట్ చేశాను. 1 ఇయర్ ఒక కాల్ రాలేదు. నాకు మళ్ళీ ఎందుకులే ముందు రిస్క్ తీసుకోవడానికి ముందు ఏం చేశానంటే ఆయన వీడియో చూసాక మీ మీ యూట్యూబ్ ఛానల్‌లోకొచ్చి మీ డెమో వీడియోస్ మొత్తం అన్ని వీడియోలని చూసాను. మెల్లగా చూసి మెల్లగా ఓకే. ఇదా? అదా? అలా ఇలాగ అనుకోని అప్పుడు మీకు నేను మెసేజ్ చేశాను. మేబీ పోయిన ఇయర్ నవంబర్‌లో చేశాను మీకు మెసేజ్. ఏంటంటే ఓకే. నేను నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పి నేను ఇలా తీసుకోవచ్చా, అలా తీసుకోవచ్చా. నా అప్పుడు కూడా నమ్మకం లేక ఏం చేశానంటే మిమ్మల్ని ఒక రెజ్యూమ్‌ని పంపించమని చెప్పాను మిమ్మల్ని. అప్పుడు మీరు నాకు రెజ్యూమ్ పంపించారు. అవును, అవును. ఆ రెజ్యూమ్ నేనేం చేశానంటే మార్చుకున్నాను. ఆ రెజ్యూమ్‌ని మార్చి నేను నౌకరీలో అప్లై చేసుకొని నేను అనుకున్నాను. ఓకే. నేను ఇప్పుడు ఈ రెజ్యూమ్ మీద ఒక ఫేక్ రెజ్యూమ్ లాగా పెడతా. దీని మీద కాల్స్ వచ్చిందా తీసుకుందాం. లేకపోతే లేదు. ప్రాక్టికల్‌గా అలా చెక్ చేశారు ఇంకోటి ట్రై కూడా. చేశాను అసలు. మార్కెట్ ఉందా లేదా అసలు అని ట్రై చేశాను. నాకు పెట్టిన 1 మంత్‌లోనే అరౌండ్ ఒక 10 పైగా కాల్స్ వచ్చాయి ఒక్క నెలలో. గుడ్.
సో గుడ్. అప్పుడు నాకు డెసిషన్ ఉండేది మైండ్లో, అయితే ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగా లేకపోతే ఇదా, ఇంకా దీనికి కాల్స్ వస్తున్నాయని దీనికి చూస్ చేసుకొని దీని సైడ్ రావడం, ఇంకా ఇంట్లో మెల్లగా ఒప్పించి ఒక 20,000 అప్పు తీసుకొని మెల్లగా జాయిన్ అయిపోయి, మేబీ డిసెంబర్లో జాయిన్ అయింది మన బ్యాచ్. హ్మ్. హ్మ్. సో అలాగా యాహ్! స్టార్ట్ అయింది మన బ్యాచ్. డిసెంబర్లో జాయిన్ అయింది, నా జనవరి ఫిబ్రవరి, సో ఫిబ్రవరిలో ఎండ్ అయిపోయింది. హ్మ్. సో ఇది ఇక్కడి వరకు అయితే జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏమైందంటే, ఆఫ్ కోర్స్ నేను మీ కోర్స్ చేశాను. ఆ కోర్సు మార్చ్‌లో మనకి ఫిబ్రవరిలో అయిపోయింది. మార్చ్ నుంచి మొదలుపెట్టాను నేను జాబ్ హంటింగ్. అయితే మార్చ్‌లో అయితే ఏంటంటే, మళ్ళీ నాకు ఎలా ఉండేదంటే కాల్స్ వచ్చేవి, కానీ స్కెడ్యూల్ అయ్యేవి కాదు. స్కెడ్యూల్ అయ్యేసరికి మళ్ళీ టెన్షన్ పడిపోయేవాడిని. ఇదేంటి ఇలాగ స్కెడ్యూల్ అవ్వట్లేదు ఏంటబ్బా అని అనుకునేవాడిని. కానీ మార్చ్ తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జులై ఈ 4 నెలల్లో మాత్రం చాలా అగ్రెసివ్‌గా కాల్స్ వచ్చేవి. ఎలా అంటే వీక్‌కి ఒకటి షెడ్యూల్ అయిపోయేది ఇంటర్వ్యూ. హ్మ్. హ్మ్. ఒకటి షెడ్యూల్ అయ్యేది కానీ, ఎలా ఉండేదంటే నేను ఆల్రెడీ మీ కోర్స్‌లో జాయిన్ అయినప్పుడు అసైన్‌మెంట్‌లు చేసి అలిసిపోయానింకా. దెబ్బకి అలిసిపోయి ఇంకా ఎలా ఉంటదంటే మళ్ళీ పక్కదారి పడేసాను. ఇప్పుడు ఈ మార్చి నుంచి జాబ్‌లో అప్లై చేద్దాం, అసైన్‌మెంట్ చేసాం కదా! కొంచెం రెస్ట్ తీసుకుందామని అప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ మార్చి, ఏప్రిల్‌లో మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ అలా పోయింది. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వలేదు. ఐ మీన్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం లేదు. జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడిని. రికార్డ్ హ్మ్. చేసుకునేవాడిని. అలా పక్కన పడేసేవాడిని. హ్మ్. మళ్ళీ ఏమైందంటే ఐపీఎల్ అయిపోయాక మళ్ళీ నేను సీరియస్‌గా కూర్చున్నాను. ఈసారి ఏంటంటే కొంచెం సీరియస్‌నెస్ వచ్చింది. నాకు ఇంటర్వ్యూస్‌లో అలా పోయేసరికి నాకు సీరియస్‌నెస్ వచ్చి గట్టిగా కూర్చున్నాను. హ్మ్. ఏప్రిల్, మే, జూన్, జులై. జూన్, జులై యాక్చువల్‌గా ఆ జూన్ నుంచి ఎల్1 నుంచి ఎల్2కెళ్ళడం మొదలైంది. ఇంతకు ముందంటే ఎల్1లో పోయేవి. నేను కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడం, హుహు. అన్నీ చూసుకొని అక్కడి నుంచి ఎల్2కయింది. ఇంకా ఓ 3 ఆఫర్‌లయితే వచ్చి అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇక్కడి వరకు వచ్చింది. అంటే నాకంత ఐటీ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల, ల్యాప్‌టాప్ ముందు కూర్చోకపోవడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతూ అటు ఇటు కింద పైన పడుతూ ఫైనల్‌గా అయితే జా ల్యాండ్ అయ్యాను జాబ్‌లోకి. గ్రేట్. గ్రేట్. యాహ్! యాహ్! హ్మ్. సో, మీకు మన కోర్సు లైక్ అసైన్‌మెంట్స్ ఎలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి ఇంటర్వ్యూలో శ్రీను? హ్మ్. అసైన్‌మెంట్‌లు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకింకా ప్రాజెక్ట్ అసైన్ అవ్వలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, నాతో పాటు ఆల్రెడీ జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యారిక్కడ. ఆ! వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చారు. పెద్ద బిగ్ 4 లాంటివి, లేపోతే పెద్ద పెద్ద కన్సల్టెన్సీ నుంచి వచ్చారు. వాళ్ళు హ్మ్. నన్ను అడుగుతున్నారు. వాళ్ళు ఏదైనా చిన్న డౌట్ వస్తే నన్ను అడుగుతున్నారు. నేను వాటికి సజెషన్స్ కూడా ఇవ్వగలుగుతున్నాను. గ్రేట్. గ్రేట్. ఆ! అదే సజెషన్స్ ఇవ్వగలుగుతున్నాను. సో, ఇంకా నేను ప్రాజెక్ట్‌లోకెళ్ళలేదు. ప్రాజెక్ట్‌లోకెళ్తే మీకు క్లియర్‌గా ఇవ్వగలను గానీ, ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెలా ఉంటదంటే, యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు కంపెనీలోకెళ్ళినప్పుడు చాలా భయమేసేస్తది. హ్మ్. బాధేసేస్తది. ఎలా అంటే మన పెర్ఫార్మన్స్ మేనేజర్ ఉంటాడు. హ్మ్. అతను ఏంటంటే అందరితో కాఫీకి రమ్మంటారు. ఎళ్తాం మనం. కెఫేరియాలో కూర్చుంటాం. కెఫేరియాలో కూర్చున్నాక డిస్కషన్ వస్తది. నువ్వేం చేసావు? టెక్నాలజీ నువ్వు గురించి. యెస్. జనరల్ టెక్నాలజీ గురించి. డిస్కషన్. యాహ్! ఏం చేసావు? ఎక్కడి నుంచొచ్చావు? ఏ ప్రాజెక్ట్‌లు చేసావంటే, మనం ఆ! చేసిన అసైన్‌మెంట్‌లు బ్రెయిన్‌లో పెట్టుకొని అదే చెప్పాలి మనం. లేకపోతే హుహు. స్మాష్ అయిపోతాం అప్పుడే. యాహ్! యాహ్! క్యాచ్ చేస్తారు ఈజీగా. ఆళ్ళే గాదు, ఒక్క పెర్ఫార్మన్స్ మేనేజరే కాదు, ప్రతి ఒక్కడు అడిగేదేంటంటే, "నువ్వు ఏ కంపెనీ నుంచి వచ్చావు?" నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్‌ని హెల్ప్ అడిగితే ఆడు కూడా ఫస్ట్ అడిగేది, "నువ్వు ఏ ప్రాజెక్ట్‌ల మీద చేసావు?" ఆళ్ళు ఏదో క్యూరియాసిటీతో అడుగుతారు. మనం హ్మ్. అదే చెప్పగలగాలి. మనం అలా చెప్పాలంటే ఏదో చదివితే చెప్పడం గాదు, మనం చేస్తేనే వస్తది. అది చేయాలంటే ఖచ్చితంగా అసైన్‌మెంట్‌లయితే రావాలి మనకి. యాహ్! చెయ్యాలి. కరెక్ట్. ఆహ్, మనం కొంచెం చేసినట్టు మనకు ఉండాలి గదా! సో, అదొకటి. ఇలాగా ఏదో చాలా భయపడ్డాను ముందు. కొంచెం కొంచెం అలవాటవుతుంది. యాహ్! హ్మ్. మీకు హ్మ్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది? నేను జాయిన్ అయ్యి పోయిన మంతు 10థ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనుకుంటే 15 నుంచి ఆఫీస్‌కెళ్తున్నాను. పోయిన నెల 15 నుంచి ఈ నెల, అంటే మేబీ అరౌండ్ 1 మంత్. ఆహాహాహా! ఓకే. అయి ఓకే. సో, ఇది అయితే అయితే మీకు ఇంకొక సినారియో చెప్పాలి. నేను ఈ జాబ్‌లో జాయిన్ అయ్యాక క్లయింట్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి మాకు. హ్మ్. అవును. క్లయింట్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. ఆఫ్‌కోర్స్ పెద్ద పెద్ద క్లయింట్లు ఏం చేస్తున్నారంటే, ఇంకా బాగా గ్లోబల్ బ్రాండ్ ఉన్న క్లయింట్లు వాళ్ళ ఓన్‌గా మళ్ళీ వాళ్ళ క్లయింట్ ఇంటర్వ్యూలు పెట్టుకుంటున్నారు. హ్మ్. ఆ క్లయింట్ ఇంటర్వ్యూలు మళ్ళీ అటెండ్ అవ్వాలి. అది కూడా మనకి తెలియని టెక్ స్టాక్ మీద. మన సీఆర్ఎం అంటే సీఆర్ఎం అనే గాదు. అక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు పవర్ పేజెస్ మీదొచ్చింది నాకు. హుహుహు. హ్మ్. సో, వాళ్ళది ఎలా ఉందంటే, ఆహ్,
మనతో పాటు అంటే మామూలుగా మనం అంటే జనరల్‌గా నేనంటే రియల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్‌తో జాయిన్ అయినోళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళందరూ ఎల్1లో పోతున్నారు. హ్మ్. దానికి కూడా ఎల్1, ఎల్2 ఉంటది. అది కూడా 1 హాఫ్. వాళ్ళు కొంచెం సీరియస్‌గా తీసుకుంటారు. మన కంపెనీ ఇంటర్వ్యూలాగా. ఆ! కనీసం నేను ఎల్1 అయినా క్లియర్ చేయగలిగాను. ఎల్2 గురించి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను. అంటే మీకు చెప్తున్నాను. మామూలుగా మనం కూడా జెన్యూన్ వాళ్ళతోనే ఈక్వల్‌గా కొట్టగలుగుతున్నాం. కాంపిటీషన్ యాహ్! ఆ యాహ్! ల కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు యాహ్! గెయిన్ చేసుకోగలిగారు. జెన్యూన్ క్యాండిడేట్ కొట్టలేకపోయింది. నేను కొట్టగలిగాను. అక్కడే మీకు తెలియాలి. కానీ మనం కష్టపడతాం. వాళ్ళు కష్టపడరు అంతే. అంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం మనం అంతే. మీరు డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు శ్రీను మన కోర్స్‌లో? యాహ్! అప్రాక్సిమేట్‌గా మీరు 3 మంత్స్ ఉంది కదా! ఆ 3 మంత్స్‌లో డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాల్సొచ్చింది? మీకు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే? నేను యాక్చువల్‌గా కోర్స్‌లో జాయిన్ అయినప్పుడు మనకి ప్రతిరోజు ఉదయం ఉండేది క్లాసు. ఉదయం టైమింగ్స్ గుర్తులేదు గానీ, ఉదయం ఎర్లీగానే ఉండేది. క్లాస్ అవ్వగానే ఏం చేసేవాడినంటే నేను మళ్ళీ ఓ వీడియో వినేవాడిని. హ్మ్. వీడియో విని నోట్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. బుక్ మీద నోట్ చేసుకొని, ఇంకా మళ్ళీ ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు అసైన్‌మెంట్ చేయడానికి నేనే ఎక్కువ బేగా చేద్దామని కాకుండా అలాగా కొంచెం కొంచెం టైం తీసుకొని అలా ఉదయం నుంచి ఇంకా ఆ రోజంతా అసైన్‌మెంట్‌కి ఇచ్చేసేవాడిని. ఆ క్లాస్ వీడియో రాయడానికి అసైన్‌మెంట్. హ్మ్. అలాగా హ్మ్. చాలా వరకు చేశాను. కొన్నే వదిలేసాను. అది కూడా ఇంటర్వ్యూ బేగా అప్లై చేద్దామన్న హరీబరీలో వదిలేసాను కానీ చాలా వరకు ఒక 90% అసైన్‌మెంట్‌లు అయితే కంప్లీట్ చేశాను. హ్మ్. హుహు. యాహ్! అండ్ సో యాహ్! యాహ్! సో, ఇప్పుడు క్యాండిడేట్స్‌కి లైక్ ఇప్పుడు లెట్స్ సే ఎవరైతే ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇన్ కేస్ మన కోర్స్‌లోనే జాయిన్ అయ్యారనుకోండి. మన కోర్స్‌లో ఏ కైండ్ ఆఫ్ టిప్స్ ఫాలో అయితే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు? కొంతమంది ఉంటారు జస్ట్ జాయిన్ అవుతారు గానీ అసైన్‌మెంట్ చేయరు. లైక్ రాండమ్‌గా కొన్ని డేస్ చేస్తారు, కొన్ని డేస్ చేయరు. క్లాస్ వింటే సర్వే అవ్వచ్చు, జాబ్ క్రాక్ చేసుకోవచ్చు తెలిస్తే అనుకుంటారు. సో, ఆ కైండ్ ఆఫ్ పీపుల్‌ని ఉద్దేశంలో పెట్టుకొని సో, మీరిచ్చే సజెషన్స్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే? యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కోర్స్ కోసం పెట్టిన టైమ్ అరౌండ్ 3 మంత్స్ పెట్టాను. నాకు తెలిసి పే చేశాను. ఒక ఎంత తక్కువ అమౌంటే పే చేశాను. మేబీ 20,000 పే చేసినట్టున్నాను అప్పుడు నేను. హుహుహు. హ్మ్. 20,000 పే చేశాను. 3 మంత్స్ పెట్టాను. ఇది నా ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. తర్వాత ఈ 3 మంత్స్‌తో పాటు ఈ జాబ్ ప్రిపరేషన్ కోసం ఇంకో 4 మంత్స్ పెట్టాను. సో, అరౌండ్ 5, 6, 7 ఒక 7 మంత్స్ టైము ఒక 20,000 నాకిప్పుడు జాబ్ వచ్చింది కదా! ప్యాకేజ్ ఏమో నాకు 10-11 ఎల్‌పీఏ రేంజ్‌లో వచ్చింది నాకు. గ్రేట్. గ్రేట్. హ్మ్. సో, అది అది హ్మ్. చాలా మంచి ఆర్‌ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కింద చాలా. కానీ ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆ 20,000 మాత్రమే పెడతారు. తర్వాత మంత్స్ ఫుల్‌గా మనం యుటిలైజ్ చేసుకోవాలి కోర్స్‌ని. అప్పుడే కరెక్ట్. ఆర్‌ఓఐ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ 20,000 పెడితే ఇంకా ఇది కూడా మామూలు కోర్స్‌లో అయిపోద్దింకా. యాహ్! జస్ట్ స్పెండ్ చేసి మీరు వదిలేస్తే అది ఎంతవరకు ఆ! కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, యుటిలైజ్ చేసుకున్నారు అనేది బేస్ చేసుకొని రిజల్ట్ అనేది ఉంటుంది గదా! యాహ్! అందుకే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మనోళ్ళకి నిజంగా కొంతమంది పాపం నాలా ఉండుంటారు. ఏంటంటే వాళ్ళకి కరెక్ట్. అటు రాదు, ఇటు రాదు. ఏమీ లేదు. ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. బ్లాంక్. పూర్తిగా బ్లాంక్ మైండ్. వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీరు గట్టిగా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యేటప్పుడు ఇది ఏదో 2, 3 నెలల్లో చేసి జాబ్ వచ్చేత్తదని కాదు. పెట్టుకోవడం ఒక 1 ఇయర్ గట్టిగా పెట్టుకోండి బ్రెయిన్‌లో. ఇంకా ఎంత వరస్ట్ అయినా, ఎంత కష్టమైనా సరే, నేను ఇ ఈ రోజు ఇంత టైము దీనికిస్తాను. ఇంత ట్రై చేస్తాను. ఎంత వర్కౌట్ అవ్వకపోయినా సరే అన్నట్టు ట్రై చేయండి. నిజంగా వర్కౌట్ అవుద్ది. నాకే అయింది. నేను బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. అలాగైతేనే జాయిన్ అవ్వండి. హ్మ్. మీరు హ్మ్. కావాలని అలా అంతేగాని ఏదో ఆడుతూ పాడుతూ అంటే చాలా కష్టం. ఎందుకంటే బయట ఇంటర్వ్యూలు కొంచెం గట్టిగా అడుగుతున్నారు. చూసుకోవాలి. హ్మ్. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మన కోర్స్ 100% ఫుల్ ఫ్లెడ్జ్‌గా అసైన్‌మెంట్స్ అవన్నీ చేస్తే ఇంటర్వ్యూ స్టిల్ కొంచెం, కొంచెం టఫ్‌గానే అనిపిస్తది. బట్ అసలు చేయని వాళ్ళకి ఇంకా క్రాక్ చేయడం కష్టమవుతుంది. సో, అసైన్‌మెంట్స్ అన్నీ చేస్తే 2 టైమ్స్ చేస్తే కానీ మన ఇచ్చిన అసైన్‌మెంట్ యాస్ టీజ్‌గా అప్పుడు ఇంటర్వ్యూ కొంచెం ఈజీగా ప్రాపర్ వేలో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది స్పెండ్ చేయాలి. ఇంకో విషయం మీరేంటంటే కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ అందరూ మీరు జాబ్ గురించి వాటి గురించి కాకుండా ముందు అసైన్‌మెంట్ అనేది సబ్జెక్ట్ చెయ్యాలి. సబ్జెక్ట్. అసైన్‌మెంట్ చేయాలి. ఎందుకు హ్మ్. అసైన్‌మెంట్ చేయాలంటున్నానంటే లెట్స్ సే ఇప్పుడు నేనున్నాను. నేను కూడా ఈ కోర్స్ మధ్యలో వదిలేద్దాము అన్నట్టు నాకనిపించింది. ఎందుకంటే అలవాటయిపోయింది ఇన్ని ఇయర్స్ మధ్యలో జాయిన్, హ్మ్. మధ్యలో వదిలేయడం. కానీ ఎప్పుడైతే మనం అసైన్‌మెంట్ చేస్తామో కొంచెం ఎఫర్ట్ అనేది పెడతాం. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంక వదిలేయడం ఎందుకురా అని కంటిన్యూ అవ్వడానికి చేస్తాం. అందుకే మీరు ఖచ్చితంగా అసైన్‌మెంట్‌లయితే చెయ్యండి.
హ్మ్. హ్మ్. అసైన్మెంట్ చేసాక మీరు ఎలాగ ఎఫర్ట్ పెట్టారని వదలడానికి అయితే చూడరు. యాహ్! యాహ్! సో, అంతకుముందు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారా మీరు బిఫోర్ దిస్? అంతకుముందు అంతకుముందు కొన్ని కొన్ని నేర్చుకునేవాడిని. అంటే బిజినెస్ సైడ్‌కి ఏదో నేర్చుకునేవాడిని. కానీ అవి ఆళ్ళేంటంటే ఆళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కోర్స్ చెప్పారు. కోర్స్ చెప్పాక అదంతా థియరిటికల్‌గా ఉండేది. ఆళ్ళేదో ఇంకా వీడియో చూసామో వదిలేసామో అన్నట్టుండేది. ఆ! ఇది మాత్రం ఏంటంటే కొంచెం అసైన్‌మెంట్లు మెయిన్. అసైన్‌మెంట్లు చేస్తాం. ప్రతి అసైన్‌మెంట్ చేసాక మీరు రేటింగ్ కూడా ఇస్తారు. మెయిన్ ఇదే మనకి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఏమైనా టాస్క్ ఇచ్చినా సరే ఒక పలానా అసైన్‌మెంట్ చేసామని మన మైండ్‌లో ఉంటది. మళ్ళీ మనం అసైన్‌మెంట్ మనం చూసుకొని మనం చేయడానికి ఛాన్స్ ఉంటది. యాహ్! యాహ్! అండ్ కమింగ్ టు అదర్ థింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరేంటంటే మీరు ఈ కోర్స్ తీసుకో ఈ కోర్స్ తీస్ మీకు నేనిచ్చే సజెషన్స్ ఏంటంటే కోర్స్ తీసుకుంటారు. అదొక ఫేజ్ అనుకోండి. కోర్స్ ఫేజ్. కోర్స్ అయిపోయాక మీరు జాబ్ ట్రయల్స్ చేయడం అనేది ఇంకో ఫేజ్. మీరు ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలా ప్లాన్ చేసుకోవాలి. మీరెప్పుడైతే కోర్స్ తీసుకుంటారో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పటికప్పుడు క్లాస్ వినాలి. క్లాస్‌లో సార్ చాలా చాలా పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తారు. మీరు అవన్నీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలో చాలా క్వెషన్స్ అడిగారు. అవి ఈయన చెప్పిన క్లాస్‌లో కూడా ఉన్నాయి ఒక్కొక్క పాయింట్‌లో. కానీ మళ్ళీ నేను ఆ పాయింట్ రిఫర్ చేయాలంటే మళ్ళీ ఆ వీడియో అంతా చూడాల్సొచ్చేది. ఎందుకంటే ప్రాపర్‌గా నోట్స్ తీసుకోకపోవడం వల్ల. హ్మ్. హ్మ్. మీరేం చేయాలంటే జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సార్ చెప్పిన ఆ రోజుకి ఆ రోజు వీడియో వినండి. వీడియో వినేటప్పుడు మళ్ళీ నోట్స్‌ని ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా ఇంకెలా ఉండాలంటే మీరు నోట్స్ తీసుకుంటే మళ్ళీ ఆ వీడియో చూడకూడదు అన్నట్టు నోట్ చేసుకోండి. మీకు చాలా టైం సేవ్ అవుద్ది. సో, నోట్స్ ప్రిపరేషన్ ఉండాలి. అసైన్‌మెంట్లు బాగా చేయాలి. అసైన్‌మెంట్లు కూడా చేయాలి. ఏమైనా డౌట్ వస్తే మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఆహ్, యాహ్! సో, ఇలాగా ఇది మాత్రం ఫోకస్ చేయండి. మన సార్ కోర్స్ అవుతున్నంత వరకు ఒక్కసారి కోర్స్ అయిందా ఇక నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో మనం ఇంకొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి. హ్మ్. ప్రిపరేషన్‌లో ఏం చేయాలంటే సార్ చెప్పినట్టు మీరు నౌకరీ లింక్డ్ఇన్ చేసుకుంటారు. అలాగే రెజ్యూమ్ చేసుకుంటారు. కాల్స్ వస్తాయి. ఇష్యూ ఏంటంటే మన ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే ఎల్1, ఎల్2, హెచ్ఆర్ రౌండ్ ఉంటాయి. ఓకే. చాలా హ్మ్. వరకు ఎల్1 రౌండ్‌లు ఉంటాయి. లెట్స్ సే ఎల్1 రౌండ్, ఎల్2 రౌండ్. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ బట్టి ఎల్1లు ఈజీగా ఉంటాయని మాత్రం అస్సలు అనుకోకండి. హ్మ్. ఈ ఎల్1లో ఏవో బిజినెస్ రూల్స్ అంటే ఏంటి? లేదా ప్లగిన్స్ అంటే ఏంటి? అంటే అలా డెఫినిషన్‌లు అడుగుతారని కాకుండా ఎల్1 మాక్సిమం మిమ్మల్ని ఎలిమినేట్ చేసేయడానికి చూస్తున్నారు. హ్మ్. హ్మ్. ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఎక్కువ సినారియో బేస్డ్ క్వెషన్ అడుగుతారు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సార్లు మిమ్మల్ని కోడింగ్ కూడా రాయమంటారు. కోడింగ్ అంటే మనకు తెలిసిన కోడింగ్ ఏముంది? ఇప్పుడు మీరు ఆహ్, ఫీల్డ్ ఉంటది. ఫీల్డ్‌లో ఆప్షన్ సెట్ వాల్యూ పెట్టి ఓ సెక్షన్ షో చేయడం, హైడ్ చేయడం. హ్మ్. లేదా ఓ ప్లగిన్ మీరేదో ప్లగిన్ చేశానన్నారు కదా! ప్లగిన్ కోర్ సింటాక్స్ రాయమంటాం. అలా కూడా అడుగుతుంటారు. ఎల్1లో కోడింగ్ అడగరు అనుకోకండి. ఎల్1లో కొన్నిసార్లు డీప్ టెక్నికల్ క్వెషన్స్ కూడా అడుగుతారు. ఓకే. సో, హ్మ్. మీరు అలాగే అనుకోండి. మీకు ఇంక ఎల్2కొచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో ఇక్కడి నుంచి చాలా ఫోకస్డ్‌గా వినండి. ఎల్2కొచ్చేసరికి మిమ్మల్ని ఫస్టు మీ గురించి అడుగుతారు. మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు అని ఖచ్చితంగా అడుగుతారు మీరు. మిమ్మల్ని అడుగుతారు. హ్మ్. మీరు ఏ ప్రాజెక్ట్ చేశారంటే మన సార్ మనకి హాస్పిటల్ సీఆర్ఎం అని మాకు చెప్పారు. ఇంకోటేంటంటే లాస్ట్‌లో చెప్తారు కోర్స్ చివరిలో. ఆ 2 ప్రాజెక్టులు మాత్రం బుర్రలో చాలా గట్టిగా నింపుకోండి. ఎందుకంటే అదే క్వెషను మీరు జాయిన్ అయినాక మీ పెర్ఫార్మన్స్ మేనేజర్ అడుగుతారు. మిమ్మల్ని ప్రతి రౌండ్‌లో అడుగుతుంటారది. దాని మీద హ్మ్. క్వెషన్‌లు కూడా అడగడానికి ఇంపార్టెంట్ ఉంది. మీరు చెప్తారు. ఇలాగ హాస్పిటల్ సీఆర్ఎంఏ వర్క్ చేశానంటే, సరే దాంట్లో ఏం చేసావంటే మీరు గాని ఐడియా లేకపోతే ఈజీగా దొరికేస్తారు. హ్మ్. హ్మ్. మీరెలా ఉండాలంటే, మీరు ఎలాగా ప్రిపేర్ అవ్వాలంటే, మీ ఇంట్రో ఉంటది కదా! మీ ఇంట్రోలో మీ గురించి చెప్తారు. మీ స్కిల్స్ గురించి చెప్తారు. మీ ప్రాజెక్ట్ గురించి చెప్తారు. మీ ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే, కనీసం ఒక 5 నిమిషాలు మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేలా ఉండాలి. జెన్యూన్‌గా హ్మ్. ఎలా అంటే, యెస్ నేను హాస్పిటల్ సీఆర్ మీద వర్క్ చేశాను. హాస్పిటల్ సీఆర్ మీద ఇలాగ హాస్పిటల్ స్టాఫు, ఇలాగా డాక్టర్ అపాయింట్‌మెంట్సు, ఇలాగా పేషెంట్సు, పేషెంట్ బిల్లు, ల్యాబ్ రిపోర్ట్సు, ఇంకా ఈ మెడిసిన్ రిపోర్ట్స్ ఇలాగా ఏవి ఎంటిటీస్ ఉన్నాయో, అలాగే ప్రతి ఎంటిటీ రిలేషన్‌షిప్ కూడా మీ మైండ్‌లో ఉండాలి. ఒకదానికి 1:n ఉందా? n:n ఉందా? అలాగే మీరిప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ హాస్పిటల్ సీఆర్ఎం మీద ఏ రిక్వైర్మెంట్ చేసాము. ఈ ప్లగ్‌ని యూజ్ చేసి ఏ రిక్వైర్మెంట్ చేసాం. ఈ పవర్ ఆటోమేట్ చూసి ఏ రిక్వైర్మెంట్ చేసాం. ఇలాగా ప్రతీదీ మీ మైండ్‌లో ఉంటే మీరు కొంచెం
చెప్పేటప్పుడు కొంచెం మీ రెస్పాన్స్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటది. అది ఒకటి బ్రెయిన్ లో పెట్టుకోండి. L2లో ఎలా ఉంటదంటే మీరు ఏం చేశారని అడుగుతారు. లెట్స్ సే మీరు పవర్ ఆటోమేట్ ఏమైనా ఏం చేశారని అడుగుతారు. మన కోర్సులో మన సార్ మనకి అసైన్మెంట్ ఇస్తారు కదా, అది మీరు బ్రెయిన్ లో గుర్తు పెట్టుకొని అది మీరు చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, ఇంటర్వ్యూ ప్యానల్ కి మీరు ఏ ప్లగ్ఇన్స్ చేశారంటే మీరు చెప్పాలి మన రిక్వైర్మెంట్లు గుర్తు చేసుకొని. అలాగే మీరు జావా స్క్రిప్ట్ ఏమైనా చేశారంటే మన కోర్సులో మన సార్ ఏం చెప్పారు, మన అసైన్మెంట్లు ఏం చేశారో అవన్నీ గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో. మనం ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే అసైన్మెంట్ చేసేస్తారు. అసైన్మెంట్ చేయడం ఒకటి, అసైన్మెంట్ చేసేదాన్ని బ్రెయిన్ లో పెట్టుకొని చెప్పడం ఒకటి కదా సార్. ఎస్ ఎస్. ఇంకో ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే అడుగుతారు, సరే నువ్వు ప్లగిన్స్ మీద వర్క్ చేసావు బాగానే ఉంది, కపుల్ ఆఫ్ ప్లగిన్స్ మీద వర్క్ చేసావు, అందులో కష్టమైన ప్లగిన్ ఏంటి, ఎందుకు కష్టం అనిపించితే ఎలా సాల్వ్ చేసావు అని అడుగుతారు వాళ్ళు. ఎస్ ఎస్ కరెక్ట్. నువ్వు అది చెప్పగలగాలి. అలా పవర్ ఆటోమేట్ లో ఏం చేసావు, నువ్వు అది అలా చేసావు, అందులో నువ్వేం ఫేస్ చేసావు అది కూడా చెప్పాలి. అవన్నీ L2లో అడుగుతారు, L1లో కూడా అడుగుతారు. మీరు L2లో అడిగేవి L1లో అడగచ్చు, L1లో అడిగేవి L2లో కూడా అడగచ్చు. ఓకే. ఆ ఎస్. ఓకే. నెక్స్ట్ నేను లెట్ మీ థింక్. కొన్నిసార్లు మిమ్మల్ని కొన్ని మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇది కేవలం ఇంటర్వ్యూ వాళ్ళ గురించి చెప్తాను. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అన్ని కాన్సెప్ట్లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ ముందు మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఎలాగ అడిగినా సరే చెప్పేలా ఉండాలి. అందులో ఫస్ట్ మీకు 6 చెప్తాను. 6 ఫస్ట్ది ఏంటంటే సెక్యూరిటీ మాడ్యూల్. సెక్యూరిటీ మాడ్యూల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ కి నేను అటెండ్ అయిన ఒక క్లయింట్ ఇంటర్వ్యూ, ఈ ఈ కంపెనీలో క్లయింట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను కదా, అది పెద్ద కంపెనీ, అంటే ఇంటర్నేషనల్ కంపెనీ తీసుకుంది నన్ను. అది ఓ చైనీస్ పర్సన్ తీసుకున్నారు అది. సెక్యూరిటీ మాడ్యూల్ మీద L1 లోనే అడిగారు, L2లోనే అడిగారు. అలాగే నేను ఒక దగ్గర దగ్గర 25 ఇంటర్వ్యూలు అయితే అటెండ్ అయ్యాను. మన క్లయింట్ ఇంటర్వ్యూ కాకుండా ఈ జాబ్ ముందు మామూలు కంపెనీ క్లయింట్ ఇంటర్వ్యూలు. ఆ ప్రతి దాంట్లో ప్లగ్ఇన్ అయినా అడుగుతాడో లేదో తెలియదు, కానీ సెక్యూరిటీ మాడ్యూల్ మీద ఖచ్చితంగా కన్ఫర్మ్ గా అడుగుతారు. సో ఈ మన కోర్స్ అంతా అయిపోయాక మన అసైన్మెంట్లు అన్ని చేయక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో ఫస్ట్ది సెక్యూరిటీ మాడ్యూల్ ఇవ్వండి. అంటే యూజర్స్, సెక్యూరిటీ రోల్స్, ఫీల్డ్ సెక్యూరిటీ ప్రొఫైల్. అలాగే కొన్నిసార్లు మీకు సినారియో ఇస్తారు, పెద్ద సినారియో. ఆ సినారియో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ మాడ్యూల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చెప్పాలి. సో సెక్యూరిటీ మాడ్యూల్ అయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ పవర్ ఆటోమేట్. పవర్ ఓకే. ఆటోమేట్ కొన్ని కంపెనీలు అడగచ్చు, కొంతమంది కంపెనీలు అడగపోవచ్చు. పవర్ ఆటోమేట్ లో ఏం చేశారు, ఈ స్టాండర్డ్ కనెక్టర్స్ చేసి ఉంటాం మనం. ఆ, అలాగే ఏ డేటాబేస్ యాక్షన్, ఏ యాక్షన్, అవన్నీ చేసుకోండి. మెయిన్ ఎక్కువ అడిగేది ఏంటంటే హౌ యూ విల్, మనం ఈ స్కోప్ యాక్షన్స్ వాడాం కదా, స్కోప్ యాక్షన్ చేసి రన్ కాన్ఫిగర్ ఆఫ్టర్ వాడాం కదా, యా అదైతే యా ఎక్కువ కామన్ గా అడిగారు. ఎర్రర్ హ్యాండ్లింగ్ ట్రై కోసం. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆఫ్ పవర్ ఆటోమేట్ ఎక్కువ అడిగారు. నెక్స్ట్ నువ్వు ఏ పవర్ ఆటోమేట్ ఫ్లోస్ బిల్డ్ చేసావు, టైప్స్. అది దానికి అడుగుతారు. అది ఏ కైండ్ ఆఫ్ ఫ్లో, దానిలో ఏ యాక్షన్స్ వాడావు, అవన్నీ మన బ్రెయిన్ లో ఉండాలి. ఓకే, రిక్వైర్మెంట్. అందుకే మీరు అసైన్మెంట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ని ముందు అర్థం చేసుకోండి. అసైన్ కన్నా అంటూ నేను అసలు ఎందుకు ఇది ఇప్పుడు చేస్తున్నానో అది అర్థం చేసుకొని, రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని, ఓకే పవర్ ఆటోమేట్ యూజ్ చేసి నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, అలా బ్రెయిన్ పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి. కరెక్ట్ కరెక్ట్. సో ఫస్ట్ సెక్యూరిటీ మాడ్యూల్, అది మీన్ ఫస్ట్ సెక్యూరిటీ మాడ్యూల్. సెకండ్ ఏమో పవర్ ఆటోమేట్ ఫ్లో. థర్డ్ ఏమో ప్లగ్ఇన్స్ వచ్చేసరికి, ప్లగ్ఇన్స్ కొంచెం నాకు చాలా ఇంటర్వ్యూలు పోవడానికి రీజన్ ఏంటంటే, కొన్నిసార్లు ప్లగ్ఇన్ ని ఒక సినారియో ఇచ్చి దానికి కోడ్ రాయమంటుంటారు. మీరు కోడ్ రాయమన్నారు అని కదా భయపడిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటదంటే, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా రాయమన్నప్పుడు ఇంకా బిక్కమొహం వేసుకొని సైలెంట్ గా ఉండడం కంటే, మనకి తెలిసిన దాంతో కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రిట్రూవ్ ప్లగ్ఇన్ అడిగాడు. ఓకే, రిట్రూవ్ ప్లగ్ఇన్ అడిగాడు కదా, ఒక ఎంటిటీ నుంచి ఇంకో ఎంటిటీకి కామన్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటాం. దాని సింక్ ఏంటి, దాని ప్లగ్ఇన్ స్టేజ్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ప్లగ్ఇన్ అది, ఏ ఫీల్డ్స్, దాని కోర్ సింటాక్స్. అట్లీస్ట్ బ్లాంక్ గా వదిలేయడం కన్నా ఇలాగైనా కొంచెమైనా రాయండి. మీకు గుర్తున్నదంతా రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇలా పవర్ పాయింట్ టూల్ ఉండేది, ఆ పవర్ పాయింట్ టూల్ పెట్టుకొని ఫీల్డ్స్ ని కాపీ చేసుకొని ఇలాగా అస్సలు బ్లాంక్ గా ఉండకండి. ఏదో ఒకటి మీరు ఆడు రాయపోయినా ఓకే, కానీ అట్లీస్ట్ మీరు అది చేస్తే ఓకే ఏదో వర్క్ చేసాడు అనుకుంటారు. యా యా సో ప్లగ్ఇన్ కి వచ్చేసరికి కోడింగ్ క్వశ్చన్ అడుగుతారు. ప్లగ్ఇన్ లో చాలా క్వశ్చన్లు అడుగుతారు. నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ సార్కి షేర్ చేశాను, అది మీకు కూడా షేర్ చేస్తారు. ప్లగ్ఇన్ క్వశ్చన్లు కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలా ఉండాలంటే అందులో ఇంకా ఏ టాపిక్ అయినా రెండు. ఇప్పుడు ప్లగ్ఇన్ రిజిస్ట్రేషన్ టూల్లో ప్రైమరీ ఎంటిటీ ఉంటుంది, సెకండరీ ఎంటిటీ ఉంటుంది. అది మనకి అంత ఐడియా ఉండదు, కానీ అడుగుతాడు కొన్నిసార్లు. అది కూడా చెప్పి ప్రిపేర్ అవ్వాలి.
నెక్స్ట్ జావా స్క్రిప్ట్ కొన్నిసార్లు ప్లగిన్ కంటే జావా స్క్రిప్ట్ లోనే నన్ను చాలా మంది ఎక్కువ టచ్ చేశారు. జావా స్క్రిప్ట్ లో ఏం చేసావు? జావా స్క్రిప్ట్ లోకి ఫార్మ్ కస్టమైజేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. లైక్ మనం బిజినెస్ టూల్స్ తో చేయలేనివని జావా స్క్రిప్ట్ తో చేస్తాం కదా అని, మనం అలా కాకుండా సరే నువ్వు చేస్తావు కదా అది అలా చేస్తావు, దానికి కోడింగ్ రాయని కూడా అడుగుతారు. కోడింగ్ అంటే మళ్ళీ ఏదైనా అనుకోండి, జస్ట్ సింటాక్స్ గుర్తుంచుకుని రాయండి. లైక్ ఫార్మ్ కాంటెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఇన్ ద బ్రాకెట్ ఫీల్డ్ స్కీమా నేమ్ డాట్ గెట్ వాల్యూ సెట్ వాల్యూ, అవి రాయడం నేర్చుకోండి. అలాగే ఫీల్డ్ కి రాయాలి, ట్యాబ్ కి రాయాలి, సెక్షన్ కి రాయాలి. ఇంకా ఇంకా చాలా ఫార్మ్ కస్టమైజేషన్ చాలా ఉంటాయి కదా, అన్ని బ్రెయిన్ లో పెట్టుకోండి. మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏ ఆపర్చునిటీ పోకూడదు. ఇది అడుగుతారో లేదో తెలియదు కానీ అడిగితే మీరు చెప్పేలా ఉండాలి. సింగిల్ క్వశ్చన్ ఏదైనా అటు ఇటు అయినా సరే మనం ఆపర్చునిటీ మిస్ అయిపోతాం. మనకు తెలియంది చెప్పకపోతే ఓకే. మనకు అంత బాధ ఉంటుంది కానీ తెలిసి కూడా మనం నేర్చుకొని కూడా అక్కడ ఏదైనా ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోయాను అనుకోండి, అవును, అక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోతాయి. యూ విల్ నాకు ఫీల్ ఇలాగే. లైక్ అవును, అన్‌కంఫర్టబుల్. అవును. ఈ క్వశ్చన్ అనేది నన్ను మామూలు ఇంటర్వ్యూలో అడిగారు, ఈ క్లయింట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మేబీ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒక హ్మ్. రిక్వైర్మెంట్, ఒక ఫీల్డ్ లో ఒక ఆప్షన్ సెట్ వాల్యూ ఉంటే సెక్షన్ విజిబుల్ చేయాలి, లేకపోతే హైడ్ చేయాలి. అది కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇటు కోడ్ రాయాలని మేబీ అనుకుంటున్నాను. మీరు హ్మ్. ప్రిపేర్ అవ్వడం మంచిది. మీకు టైం ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వండి. గ్రేట్. సో యాహ్! జావా స్క్రిప్ట్ లోకి వచ్చేసరికి మీరు ఏం చేశారు? ఈ ఫార్మ్ కస్టమైజేషన్స్, సింటాక్స్ రాయడం. అలాగే మెయిన్ మన సార్ మనకి ఒక రిక్వైర్మెంట్ చెప్పారు. ఎలా అంటే మ్, మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. డాక్టర్ అపాయింట్మెంట్ లో మనం ఏదైనా ఒక డాక్టర్ లుకప్ ఫీల్డ్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పాపులేట్ అవ్వాలి. ఏంటి? అపాయింట్మెంట్ ఫీజు అనేది పాపులేట్ అవ్వాలి. అది కూడా ఎప్పుడు అవ్వాలి? రికార్డుకి సేవ్ అవ్వక ముందు. హ్మ్. హ్మ్. సేవ్ అవ్వకముందు ఇది ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో. ఆడు అడుగుతాడు క్రాస్ క్వశ్చన్. అదేంటి మరి మనకి ప్లగిన్ ఉంది కదా, ఇది ఎందుకు? అయినా పవర్ ఆటోమేటిక్ ఉందా కదా, ఇది ఉంది. ఆడు మిమ్మల్ని చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్. మీరు ఏం చెప్పాలంటే జనరల్ గా ఇది మనం చేసేది యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. లైక్ ఇది క్లయింట్ సైడ్ ఆపరేషన్. క్లయింట్ సైడ్ ఆపరేషన్ అనేది జావా స్క్రిప్ట్ మాత్రమే చేయగలం మనం. సో దాన్ని ప్రిఫర్ చేస్తాం. పవర్ ఆటోమేట్ అనేది సర్వర్ సైడ్, ఆ ప్లగిన్ అనేది సర్వర్ సైడ్, అవన్నీ రికార్డ్ సేవ్ అవ్వేక చేయాలి. ఈ హ్మ్. క్లారిటీ మిమ్మల్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. యెస్. యెస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ జావా స్క్రిప్ట్ నుంచి రిబ్బన్ వర్క్ బెంచ్ మాత్రం చాలా మంది అడిగారు. హ్మ్. హ్మ్. యా ఓకే. మీరు ఓకే. యా సో రిబ్బన్ వర్క్ బెంచ్ కి వచ్చేసరికి అసలు మీరు రిబ్బన్ వర్క్ బెంచ్ ని ఎలాగా అసలు మీ సిఆర్ఎం కి ఎలా తెచ్చుకుంటారు? ఆ బటన్ ఎందులో యాడ్ చేసుకుంటారు? ఆ బటన్ యూజ్ చేసి ఏ రిక్వైర్మెంట్ చేశారని ఖచ్చితంగా అడుగుతారు. మనం ఏం చేసామంటే మేనేజర్ ఉంటాడు. మేనేజర్ అప్లై సిక్ లీవ్ మీద కొడితే ఆటోమేటిక్ గా బటన్ ఐ మీన్ లీవ్ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. అది మనం చేసాం మన కోర్సులో. అది మీరు చెప్పగలగాలి. ఓకే. అది మనం రిబ్బన్ వర్క్ బెంచ్ యూజ్ చేసి ఆ రిబ్బన్ వర్క్ బెంచ్ ని మనం హైడర్ షో చేస్తుంటాం. మనం ఏంటి సెక్యూరిటీ రోల్ బట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను ఒక ఎల్ టూ రూమ్ లోని డైరెక్ట్ గా కోడ్ రాయమన్నాడు. ఏమన్నాడంటే సరే నువ్వు అప్లై సిక్ లీవ్ బటన్ అనేది యాడ్ చేసావు, ఓన్లీ మేనేజ్ సెక్యూరిటీ రోల్ మాత్రమే చూడగలడు, ఉన్నవాళ్ళు చూడకూడదు. సరే దానికి కోడ్ రాయి, అది బేసిక్ కదా నా అన్నాడు. అది రాయకపోయేసరికి ఆ డిసప్పాయింటెడ్. మేబీ కొందరికి అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అది కూడా మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి. అది అది కూడా వన్ ఆఫ్ అవర్ అసైన్మెంట్స్. ఓకే. యాహ్! యాహ్! సో జావా స్క్రిప్ట్ లోకి నేను కవర్ చేశాను. ప్లగిన్ కవర్ చేసి పవర్ ఆటోమేటిక్ సెక్యూరిటీ మాడ్యూల్ కవర్ చేశాను. అండ్ మెయిన్ మీరు ఇంటిగ్రేషన్స్ ఏం చేశారు? ఇంటిగ్రేషన్స్ ఏమైనా చేశారంటే మన పవర్ ఆటోమేట్ మన సార్ మనకి మెయిన్ ఇంకా ఇంటిగ్రేషన్ కన్నా ముందు సొల్యూషన్స్ కూడా కామన్ గా అడుగుతారు మిమ్మల్ని. లైక్ మేనేజ్ సొల్యూషన్ అంటే ఏంటి, అన్మేనేజ్ సొల్యూషన్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తావు, మాన్యువల్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తావు, ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ చేస్తావు. ఇవి బ్రెయిన్ లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. సినారియో బేస్డ్ అడుగుతారు, డైరెక్ట్ గా అడగకుండా. చూసుకోండి. లాస్ట్ కి వచ్చి ఇంటిగ్రేషన్స్ ఏమైనా చేసామంటే మన సార్ మనకి పవర్ ఆటోమేట్ యూజ్ చేసి మన గూగుల్ షీట్ లో ఉన్న డేటాని సిఆర్ఎం లోకి ఒక రికార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పారు. అది మనం చెప్పొచ్చు. కొన్ని కంపెనీలకి ఎలా ఉంటదంటే హెవీ రికార్డ్స్ ని మనం తెచ్చుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ యూజ్ చేయాలి. అది మీరు ఏం చేస్తారంటే కోర్స్ అయ్యాక ఫ్రీ టైంలో అది మీరు నేర్చుకోండి. కొన్ని కంపెనీలు అడిగితే అన్ని అడగట్లేదు అది యాహ్! ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్. యాహ్! యాహ్! యా సో మీరు ఇవి కోర్ అన్నమాట. మనకి కోర్. మీరు ఏం చేస్తారంటే కోర్స్ అయ్యగా ఈ టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయిపోండి. ఎలా ఉన్నా సరే మాస్టర్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఓకే అంటే మీరు అప్పుడప్పుడు మన కస్టమైజేషన్స్ మీద చాలా అసైన్మెంట్లు చేసాం. లైక్ ఈ మామూలుగా మనం ఈ కోర్స్ ఫస్ట్ మంత్ కస్టమైజేషన్స్ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు చూసుకోండి. కానీ సార్ ఎప్పుడైతే మనకి ఆ సెక్యూరిటీ మాడ్యూల్ అని చెప్తారు కదా, అక్కడ నుంచి ప్రతి కాన్సెప్ట్ ప్రతిదీ ఇంపార్టెంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు అవే మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో విషయం, ఎక్కువ మంది ఎలా అడుగుతారంటే ఈవెన్ ఆ పవర్ ఆటోమేట్ అయినా ప్లగిన్ అయినా మనకి రిట్రూ మల్టిపుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మనం ఎక్కువ రికార్డ్స్ తో వర్క్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారని చాలా మంది అడుగుతారు. అది కూడా బ్రెయిన్ లో పెట్టుకోండి.
లైక్ పేజినేషన్ యూజ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అది చాలా కామన్గా అడుగుతారు. యా మీరు యా, ఎలా పెట్టుకోండి, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. ఏం ఇంటర్వ్యూలు మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేసుకోండి. ఓకే. యాహ్! మీరెక్కడ ఇంటర్ లాగ్ అవుతున్నారు ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది యా రికార్డ్ చేసుకుంటే. యాహ్! ఇష్యూ ఏంటంటే మీరు లెట్స్ సే మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్యానెల్‌లో మిమ్మల్ని ఏ క్వెషన్ అనేది అడిగాడు అన్నది మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడు అడిగిన క్వెషన్‌కి మీరు ఎలా సమాధానం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన సమాధానం బట్టి తెలిసిపోద్ది వాడికి. యాహ్! యాహ్! టెక్నికల్ కాదని ఈజీగా ఐడెంటిఫై అయిద్ది. మీరు సో థియరిటికల్ అందుకే చెప్తున్నారా? యాహ్! ప్రాక్టికల్‌గా చెప్తున్నారా? దే కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ. అందుకే మీరు రికార్డ్ చేసుకోవాలి. ఆయన అడిగిందేంటి, మీరు దానికెలా అడిగారు, మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ అడిగితే ఇంకా బెటర్‌గా ఆన్సర్ చేయగలనా? ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్. ప్రతి క్వెషన్‌కి మీ కరెక్ట్. మైండ్‌లో ఆన్సర్ ఉంటది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. సమ్ డే యూ విల్ గెట్ ఇట్. దేవుడిని నమ్ముకోండి. అంతే. ఇవే సార్ నా టిప్స్. థ్యాంక్ యూ ఫర్ యాహ్! శ్రీనాథ్. అండ్ మీరు ఓవరాల్‌గా ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను ఒక 25 అటెండ్ అయ్యాను సార్. కానీ స్టార్టింగ్‌లో అయితే అంత సీరియస్‌గా ఉండేవాడిని కాదు. అలాగా లాస్ట్ కొంచెం సీరియస్ అయ్యాను. 25 అటెండ్ అయ్యాను సార్ టోటల్‌గా. ఇంక్లూడింగ్ L1, L2. మొత్తం 25 అటెండ్ అయితే అందులో 6 మాత్రం L2 వరకు వెళ్ళగలిగాను. ఆరిలో మీకు ఎన్ని ఆఫర్స్ ఇచ్చారు? 6లో యాక్చువల్‌గా ఏమైందంటే ఫస్ట్‌ది ఒకటి వచ్చింది. వచ్చింది గానీ ఆళ్ళు హోల్డ్‌లో పెట్టేసారు ఆఫర్‌ని. ఒకటి హ్మ్. క్లియర్ చేశాను. ఇంకోటి కూడా క్లియర్ చేశాను. అది వచ్చింది. జనరల్‌గా నాకేంటంటే మధ్యలో లాస్ట్ ఇచ్చిన 4 ఇంటర్వ్యూలు 4 కూడా డైరెక్ట్‌గా L2లోకెళ్ళిపోయాను L1 నుంచి. ఓకే. ఓకే. ఆ! ఆ లాస్ట్‌లో వచ్చిన కంపెనీ నాకు బా నచ్చింది. తర్వాతేంటంటే ఈ సెలెక్ట్ అయిన L2కి ఇంకెళ్ళలేదు. ఎందుకు ఇంకా ఆఫర్ లెటర్ వస్తుంది. మళ్ళీ డిస్టర్బ్ అవుతారని ఇంకా వెళ్ళలేదు. హుహుహు. ఓకే. సో 25లో ఒక 6 ఎల్2లకైతే ఎళ్ళగలిగాను. 6 ఎల్2లో కూడా అండ్ మీరంత భయపడక్కర్లేదు. ఎందుకంటే నేను చాలా వరకు సీరియస్‌గా అటెండ్ అవ్వలేదు. అందుకే ఇన్ని తీసుకున్నాను. మేబీ మీరు నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఇప్పుడు నేను అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ కూడా ప్రతి ఇంటర్వ్యూ ఆడియో కూడా సార్‌కిస్తాను. మీరు వాటి నుంచి నేర్చుకోండి. ఒక నా ఎక్స్‌పీరియన్స్, మీ ఎక్స్‌పీరియన్స్. నేను అటెండ్ అయిన 25 మీరు 25 అనుకోండి. ట్రై చేయండి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. హ్మ్. హ్మ్. ఓకే. సో, మళ్ళా మీరు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వకుండా ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారు అదే కాబట్టి అక్కడే క్వెషన్స్ మీరు యుటిలైజ్ చేసుకుంటే బెనిఫిట్ అవుతారు. మీకు ఆల్‌మోస్ట్ అవును. మనకి ఇంటర్వ్యూ ట్రాకింగ్ షీట్ అని ఒకటుంది గదా! అక్కడి అవును. నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చాయి అప్రాక్సిమేట్‌గా? అందులోంచి కొన్నొచ్చాయి సార్. క క కొన్నొచ్చాయి గానీ, చాలా వరకు ఇప్పుడు ప్యానెల్స్ ఏం చేస్తున్నారంటే, బాగా హార్డ్ చేసేస్తున్నారు. మేబీ ఇప్పుడు ఎక్కువ ఆన్‌లైన్ అని, ప్రాక్సీలని ఆళ్ళేం చేస్తున్నారంటే, హ్మ్. హ్మ్, మన ఇచ్చిన ఎక్సెల్ షీట్‌లో కొన్ని క్వెషన్‌లు అడుగుతున్నారు. కానీ ఎక్కువ సినారియో బేస్డ్ అడిగేస్తున్నారు. సినారియో అడుగుతారు. ఆ! సినారియో బేస్డ్ అడిగేస్తున్నారు. సినారియో బేస్డ్ అడిగినప్పుడు జనరల్‌గా మామూలుగా వర్క్ చేసిన వాడంటే ఓకే. కానీ మనం ఏంటంటే భయపడిపోతాం. మనకి లేదని ఓ భయం ఉంటది. ఆ! అసైన్‌మెంట్ చేస్తే మీరవి అవును. టాకిల్ చేయొచ్చు. చెయ్యొచ్చు. 99% యాహ్! యాహ్! ఎనీహౌ హ్మ్. మీరేం భయపడక్కర్లేదు. నేను షేర్ చేసిన ఆడియో రికార్డ్స్‌ని అన్నీ ఓపికగా వినండి. మీరెందుకు మిమ్మల్ని వినమన్నానంటే, మీకు ఆ ఆపర్చునిటీస్ పోవు. నాకు పోయాయి, మీకు పోవు. మీరు దాని నుంచి నేర్చుకుంటే బెటర్. అప్పుడు మీరు కొట్టగలరు జాబ్. యాహ్! కరెక్ట్. కరెక్ట్. అండ్ మన కీప్ ఆన్ అప్డేటింగ్. ఇప్పుడు మన అసైన్‌మెంట్‌లో ఇచ్చిన మన గూగుల్ షీట్‌లో అడుగుతున్నారు. కానీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం వల్ల మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. రివర్స్ వేలో అడుగుతారు కొంచెం. యాహ్! రివర్స్ వేలో అడుగుతారు. కన్‌ఫ్యూజ్ చేసేలా అడుగుతారు. ఇష్టం వచ్చినట్టు కరెక్ట్. అడుగుతారు. కానీ హుహు. భయపడక్కర్లేదు. యాజ్‌లాగ్ మనం అటెంప్ట్ ఇస్తున్నాం. అందుకే మన వాళ్ళందరికి చెప్తున్నానంటే ఇదేదో 3 నెలల కోర్స్ కదా! 3 నెలల్లో కొట్టేసి ఒక నెక్స్ట్ 2 నెలల్లో కొట్టేద్దాం జాబ్ రాకపోతే అలాగ అనుకోకండి. మీ లైఫ్ ఇది మీకు కెరీర్ టర్నింగ్ పాయింట్. దీనివల్ల మీకు ఎంత మనీ వస్తుంది. మీరు దానికి తగ్గట్టుగా మీరు టైమింగ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇవ్వాలి. ఉండాలి. యాహ్! నాట్ ఓన్లీ మనీ, టైమ్ వైస్‌గా గూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది యాహ్! ఉండాలి. మీకిప్పుడు 10 ఇయర్స్ వర్క్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు 10 ఇయర్స్ అంటే మీకు లైఫ్ సెట్ అయినట్టే. మీరొక 10 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే మంచి టెక్నాలజీ మీద మీకు ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ వెళ్ళే వరకు అప్పుడు ప్యాకేజ్ మీకు అప్రాక్సిమేట్‌గా ఇప్పుడున్న గ్రోత్ బేస్ చేసుకొని 50-70 ఎల్‌పీఏ వరకెళ్ళొచ్చు ఆఫ్టర్ 10 ఇయర్స్. వి కెనాట్ ఎక్స్‌పెక్ట్. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్‌లో మా కొలీగ్స్ who is having around 11 years, 12 years experience. They're earning 45 to 55 LPA.
ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్‌లోనే. సో, ఎస్ సార్ ఫ్యూచర్‌లో అది అంతెందుకు అవును. ఎస్ సార్ యాహ్! అంతెందుకు ఇప్పుడు మా కంపెనీ ఉంది. మా కంపెనీలో మీకు ఇంకొక విషయం షేర్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఎవరికైనా సరే L1, L2 క్లియర్ అయ్యాక ఈ లెట్స్ సే మీకు L1 క్లియర్ చేశారు. L2 క్లియర్ చేశారు. హెచ్ఆర్ రౌండ్ ఉంది. ఎలా మాట్లాడాలో మీకు కొంచెం భయమేస్తే సార్‌ని డౌట్ అడగొచ్చు అప్పుడు. ఎలా టాకిల్ చేయాలి? అంటే యాహ్! మీకు యాహ్! కరెక్ట్. ఫస్ట్ టైము అన్నప్పుడు. ఎందుకంటే మీకెలా చెప్పాలంటే నాకు ఇది ఈ L1, L2 క్లియర్ చేసాక నాకు హెచ్ఆర్ రౌండ్ వచ్చింది. హ్మ్. హెచ్ఆర్ రౌండ్ వచ్చినప్పుడు ఆవిడ అడిగింది. "నీవు ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావంటే" నేను ఏం చెప్పానంటే నాకు భయం. ఒకవేళ నాకన్నా ఎవడు తక్కువ అడిగితే ఆడికిచ్చేస్తారేమో జాబ్ అని భయం. నేనేం అడిగాను సరే నాకు ఇంత ఒక 6 ఎల్‌పీ వస్తుంది కదా! 6 ఎల్‌పీ కన్నా తక్కువ వచ్చినా పర్లేదు. 6 ఎల్‌పీతో ఈక్వల్ వచ్చినా పర్లేదు. 6 ఎల్‌పీ కంటే ఎక్కువ వచ్చినా పర్లేదు అన్నట్టు అడిగాను నేను. హ్మ్. హ్మ్. కానీ ఆవిడ మాత్రం స్టాండర్డ్‌గా ఇచ్చింది. అంటే వాళ్ళే యాక్చువల్‌గా 15,00,000, 12,00,000 కొడుతున్నారు. సార్ చెప్పినట్టు 10 సంవత్సరాలకు 40 అయితే, మన ఏజ్ జస్ట్ ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఓళ్ళకే 15,00,000, 12,00,000 కొడుతున్నారు. ఆలోచించండి. అంత సో ప్యాకేజ్ ఇస్తున్నారు. మీరు ఒక సంవత్సరమైనా దీని మీద ఉండాలి. వదిలేయకూడదు యాహ్! వేగా. సో నేర్చుకోవాలి. సో మీకు రీసెంట్‌గా ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. తన కరెంట్ ప్యాకేజ్ 3.5. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నాన్ ఐటీ, నాట్ ఐటీ రిలేటెడ్ బట్ డెసిగ్నేషన్ సపోర్టెడ్ టు ఐటీ. సో, తనకి 3.5 నుంచి ఎక్స్‌పెక్టెడ్ ఎంత అంటే యాస్ పర్ ద కంపెనీ నార్మ్స్ అని చెప్పినారు. ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారు. తనకి 13.5 ఎల్‌పీఏ ఇచ్చారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇట్స్ అవునవును. ఆల్సో వన్ ఆఫ్ ద ఎంఎన్‌సి కంపెనీ. సో, మీకు ఈ స్టార్టింగ్ లెవెల్‌లోనే ఇంతుందంటే మీరు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ సాలరీ పెరుగుతుంది. మీ ఫ్యూచర్ బావుంటుంది. అదంతా బావుండాలంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. వితౌట్ యాహ్! హార్డ్ వర్క్ మనం వి కెనాట్ ఎర్న్ ఎనీథింగ్ ఈజీలీ యాహ్! రైట్? హార్డ్ ఎక్కువొస్తే మనం వర్క్ అంటే కట్టేయొచ్చు. యాహ్! హార్డ్ వర్క్ అంటే మనం ఏదో అవర్స్, 24 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆడుతూ పాడుతూ డైలీ ఒక 5 అవర్స్ డెడికేటెడ్‌గా 3-4 అవర్స్ మీరు మంచిగా నేర్చుకుంటే చాలు. ఇంకా కొంచెం అడిషనల్‌గా నేను కొంచెం వీక్ ఉన్నానంటే 5 అవర్స్ డైలీ ఒక 5 అవర్స్ ఏ రోజు మిస్ అవ్వకుండా స్పెండ్ చేస్తే చాలు. హ్మ్. యాహ్! యెస్. ఇంకో విషయం ఏంటంటే అస్సలు వదలకండి. చాలా మంది పాపం నాతో చదువుతున్నోళ్ళు చాలా మంది ఏంటంటే ఎలా ఉంటదంటే ఇది మనం పట్టుకున్నామంటే ఇంకా 1 ఇయర్ పెట్టుకోండి. 1 ఇయర్‌లో ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఇంకా అలాగా ఒక కాన్స్టెంట్‌గా అలాగా ట్రై చేస్తూనే ఉండండి. చాలా మంది పాపం ఏదేదో రీజన్స్‌తో వదిలేస్తున్నారు చాలా మంది. ఇదనే కాదు చాలా రీజన్స్‌తో మీరు అస్సలు వదలకండి. కోర్స్ తీసుకున్నారంటే మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ 1 ఇయర్ ఫుల్‌గా హార్డ్ వర్క్ పెట్టాలండి అంతే. యాహ్! థాంక్స్ రవి. థాంక్ యూ సార్. సో మచ్ ఫర్ షేరింగ్ ద డీటెయిల్స్. సార్. అండ్ ద బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ కెరియర్. సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యాహ్! యూ వెరీ మచ్. థాంక్ యూ.